ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటుంది క్వశ్చనింగ్ వర్డ్స్, ప్రశ్నించే పదాలు. ప్రశ్నలు వేయటం కోసం ఎలాంటి పదాలు మనం ఉపయోగించాలి, వర్డ్స్ ఎలాంటి వర్డ్స్ ఉపయోగించాలి. ఓకే, అయితే క్వశ్చన్స్ వేయటం కోసం 6 W's 1 H ఉపయోగిస్తాం. అవేంటంటే వాట్, వెన్, వేర్, హూ, విచ్, వై, వెన్. 6 W's 1 H, హౌ. కాబట్టి మనం ఏమి ఉపయోగిస్తాం? క్వశ్చన్స్ వేయటం కోసం. ఓకేనా? 6 W's 1 Hతో మనం క్వశ్చన్స్ని ఎలా తయారు చేస్తాము, క్వశ్చన్స్ని ఎలా అడుగుతాము, వీటిని క్వశ్చనింగ్ వర్డ్స్ అని చెప్పంటాం. ఇవి కాకుండా హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే అవి 12 ఉన్నాయి. 12 హెల్పింగ్ వెర్బ్స్. వాటిని ఉపయోగించి కూడా క్వశ్చన్స్ వేయచ్చు. క్వశ్చన్స్ వేయటం కోసం 6 W's 1 H, తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించాలి. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? బీ, డూ, విల్, షల్, కెన్, మే, మస్ట్, నీడ్, డేర్, ఆట్, యూజ్ టు, ఇలాంటివి హెల్పింగ్ వెర్బ్స్. సో 6 W's 1 H, వాట్, వెన్, వేర్, హూ, విచ్, వై, హౌ ఇవి ఉపయోగించి వేస్తాము. అలానే 12 హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించి కూడా క్వశ్చన్స్ వేస్తాము. ఎలా వేస్తాము చూడండి. ఫస్ట్, వేర్ డూ ఐ మీట్ యూ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి? వేర్. హౌ షుడ్ వి బిహేవ్ విత్ అదర్స్? మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి? హౌతో ఉపయోగించాం. విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ? నేను చెప్పేది జాగ్రత్తగా వింటారా? విల్తో క్వశ్చన్ వేశాం. కెన్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ? దయచేసి కొద్ది డబ్బు అప్పిస్తారా? కెన్తో ఉపయోగించాం. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ? వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే? దయచేసి దారిస్తారా, పక్క జరుగుతారా అని. సో కాబట్టి వుడ్తో ఉపయోగించాం. వుడ్తో క్వశ్చన్ వేశాం. కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్? మీరు ఇక్కడికి వస్తారా? కుడ్తో క్వశ్చన్ వేశాం. డోంట్ యూ హ్యావ్ టు గో దేర్ నౌ? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదా? డూతో క్వశ్చన్ వేశాం. హ్యావ్ యూ హ్యాడ్ ఏ ఓన్ హౌస్? హ్యావ్తో క్వశ్చన్ వేశాం. మీకు ఓన్ హౌస్ ఉందా? డూ యూ ఈట్ ఫిష్? చేపలు తింటారా? డూతో క్వశ్చన్ వేశాం. డస్ షీ లవ్ హిమ్? ఆమె అతన్ని ప్రేమిస్తుందా? డస్తో క్వశ్చన్ వేశాం. సో కాబట్టి ఇప్పుడు దాకా మనం చేసిన పని ఏంటి అంటే, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము? 6 W'స్తో 1 Hతో క్వశ్చన్స్ వేయవచ్చు. వాట్, వెన్, వేర్, హూ, విచ్, వై, హౌ వీటితో క్వశ్చన్స్ వేయవచ్చు. వీటితోనే కాకుండా 12 హెల్పింగ్ వర్బ్స్ బీ, డూ, హ్యావ్, షల్, విల్, కెన్, మే, మస్ట్, నీడ్, డేర్, ఆట్, యూజ్ టు వీటితో కూడా క్వశ్చన్స్ వేయచ్చు. సో కాబట్టి 6 W'స్తో 1 Hతో హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ వేయచ్చు. ఇది పద్ధతి. కానీ ఈ రోజున 2021లో క్వశ్చన్స్ వేయడానికి ఒకే సెంటెన్స్ని క్వశ్చన్గా మారాలి, అదే ఆన్సర్ కూడా. ఇప్పుడు చూడు, యు ఆర్ అనురాధ, అది స్టేట్మెంట్, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. యు ఆర్ అనురాధ స్టేట్మెంట్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్గా మార్చాము. అంటే ఒక్క సెంటెన్స్ స్టేట్మెంట్ తెలిస్తే మనము క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది ఫ్యాషన్ ఈ రోజున. స్టేట్మెంట్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్గా మార్చడం. యు ఆర్ అనురాధ, యు ఆర్ అనురాధ, యు ఆర్ సుజాత, యు ఆర్ సుజాత. సో కాబట్టి స్టేట్మెంట్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్గా మార్చడం, ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కొద్దిగా తెలుసుకున్నాం కదా. పూర్తిగా చెప్పలేదు, కొద్దిగా పరిచయం చేశాను. అన్ని వర్డ్స్, ఇంగ్లీష్లో ఉండే అన్ని వర్డ్స్ కూడా ఏదో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ కిందకి రావాలి. ఒక్కొక్క వర్డ్ ఒక సెంటెన్స్లో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్గా, ఒక సెంటెన్స్లో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్గా, ఇంకో సెంటెన్స్ ఇంకో పార్ట్ ఆఫ్ స్పీచ్గా కూడా పనిచేస్తుంది. ఒక సెంటెన్స్లో వెర్బ్గా పనిచేస్తే ఇంకో సెంటెన్స్లో నౌన్గా పనిచేయచ్చు, లేదా యాడ్వర్బ్గా పనిచేయచ్చు, అట్లా చేయొచ్చు.
ఒక వర్డే డిఫరెంట్ సెంటెన్సెస్లో సందర్భాన్ని బట్టి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా కూడా పనిచేయచ్చు. ఈ విషయం మనం తెలుసుకున్నాం. క్వశ్చన్స్ ఎలా అయ్యాలో, క్వశ్చన్ వేయడం కోసం ఎలాంటి పదాలు ఉపయోగించాలో స్టార్టింగ్లో అది కూడా తెలుసుకున్నాం. సో పూర్తి ఇంగ్లీష్ని మీకు తెలుగులో చెప్తూ ఉన్నాను. మీరు పూర్తిగా అర్థమైన తర్వాత ఇక తెలుగు పక్కన పెట్టి, అంటే తెలుగు తప్పనిసరిగా మాట్లాడడం రావాలి. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటేనే, మన నోరు ఇంగ్లీష్ పలికితేనే మనకి ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐ, వి, యు, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా వర్డ్స్. ఇవన్నీ ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి రావాలి, రాకుండా ఉండవు. దట్, ఈచ్, నన్, ఏ, యాన్, ది, ఆన్, ఎట్, ఇంటూ, ఆఫ్, బై, బిసైడ్స్ ఇవన్నీ కూడా ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి రావాలి. వీటన్నిటిని ఉపయోగించి కూడా మనము సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. సెంటెన్స్ 1, దిస్ ఈజ్ సుజాత, ఈమె సుజాత. దట్ ఈజ్ హర్ బుక్, అది ఆమె పుస్తకము. హీ ఈజ్ హరి, ఇతను హరి. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఈమె మంచి అమ్మాయి. ఇట్ ఈస్ ఏ బాల్, ఇది బంతి. ఈచ్ ఆఫ్ అస్ గాట్ ది ప్రైజ్, మనలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ వచ్చింది. నన్ ఆఫ్ అస్ వన్, మనం ఎవరం కూడా గెలవలేదు. హైదరాబాద్ ఈజ్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో హైదరాబాద్ ఉంది. షీ బ్రాట్ మ్యాంగో బిసైడ్స్ యాపిల్, యాపిల్తో పాటు మ్యాంగో కూడా తెచ్చింది. ద మినిస్టర్ ఈజ్ మై సైడ్, మంత్రి నాతోనే ఉన్నాడు. హూ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ గోయింగ్ దేర్, అక్కడికి వెళ్ళటాన్ని మిమ్మల్ని ఎవరు ఆపుతారు? నెక్స్ట్, ద థీఫ్ వాన్ ఎగనెస్ట్ హిస్ ఎనిమీస్, ఆ దొంగ తన శత్రువుల్ని హెచ్చరించాడు. ఓకేనా? నమస్తే ప్రేక్షకులారా, ఇంతవరకు నేను చెప్పిన లెక్చర్స్ అన్నీ విన్నారు. నేను దాదాపు 1000 పైన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో లెక్చర్స్ ఇచ్చి ఉన్నాను ఇప్పటివరకు. ఆ లెక్చర్స్ అయిపోయిన తర్వాత వివిధ కాలేజీల నుంచి చాలామంది పంపించారు ప్రశంసలు, అప్రిసియేషన్. వాళ్ళు పంపించిన అప్రిసియేషన్ ఏదైతే ఉందో ప్రశంసల రూపంలో మీకు ఇస్తున్నాను. కాబట్టి ఎవరెవరు పంపారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నేను కాలేజీల్లో లెక్చర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రశంసలు ఒక్కొక్కటి వినిపిస్తున్నాను, వినండి. ప్రశంసలు: నేను రాసిన పుస్తకాలు, నేను ఇచ్చిన లెక్చర్స్, నా పుస్తకాలు చదివి నా లెక్చర్స్ విని బాగున్నవి అనే ప్రశంసలు పంపించారు. ఆ ప్రశంసలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను, చూడండి. 1, జి మహేందర్, హైదరాబాద్. ఇతను 9848808478 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మీ బుక్స్ బాగున్నవి, మీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చేరతాను అని చెప్పారు. 2, బసవరాజు, కర్నూలు. 9849753408. 3, సురేంద్ర బాబు, పాల్వంచ, ఖమ్మం జిల్లా. 9966439444 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి పాల్వంచలో మున్సిపల్ స్కూల్లో, ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్ కాదు, ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. ఒక స్కూల్కి నేను ప్రిన్సిపాల్ని. తను కూడా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయబోతున్నాను అని ఫోన్లో చెప్పడం జరిగింది. నంబర్ 4, ఒక బీటెక్ విద్యార్థి, పేరు రాయలేదు, SMS మాత్రమే పంపించాడు. 9411206656 ఈ నెంబర్ నుంచి SMS పంపించి మీ బుక్ చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఏ బుక్ చదివాడు మరి? 30 పుస్తకాలు రాయడం జరిగింది ఇప్పటికీ. ఇంకొక విద్యార్థి హైదరాబాద్ నుంచి 98496581
9661 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మీ బుక్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. హరి MBA హైదరాబాద్ 9848877848 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మీ పుస్తకాలు బాగున్నాయి అని చెప్పారు. శివలాల్ రెడ్డి హైదరాబాద్ 9441766175 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మీరు రాసిన పుస్తకాలు బాగున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. నంబర్ 8 జ్యోతి MA సోషియాలజీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 9885216899 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మీ బుక్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. నంబర్ 9 శ్రీనివాస్ గుంటూరు 9948086027 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి మా కోర్సులో జాయిన్ అవుతాను అని చెప్పడం జరిగింది. నంబర్ 10 అంజిరెడ్డి ఒంగోలు ఈయన సిండికేట్ బ్యాంకులో పనిచేస్తున్నానని బీటెక్ చదివిన తన కొడుకును కోచింగ్లో మా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తారని చెప్పారు. ఏ నంబర్ నుంచి మెసేజ్ పంపించారంటే 9705624062. నంబర్ 11 నల్గొండ జిల్లా సూర్యాపేటలో 10th క్లాస్ చదివే నిఖిత అనే అమ్మాయి నేను రాసిన పుస్తకాలు బాగున్నాయి, కిక్ బుక్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పింది. కెరియర్ గైడెన్స్ కావాలి అని కూడా చెప్పింది. ఏ నంబర్ నుంచి ఫోన్ చేసి అడిగిందంటే 08684253310 ఈ నంబర్ నుంచి ఫోన్ చేసి అమ్మాయి అడిగింది. నంబర్ 12 నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అనే పట్టణం నుండి శాస్త్రి అనే వ్యక్తి 9441316387 అనే నంబర్ నుంచి ఫోన్ చేసి నేను రాసిన కిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ పుస్తకం బాగుంది అని చెప్పి చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్పారంటే ఆయన మా అమ్మాయిలు ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడుతున్నారని, వారిద్దరిని ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేర్పించాలి అని అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. కిక్ బుక్స్ అంటే నేను రాసిన పుస్తకాలు ఆధునిక ప్రపంచంలో అందరికీ పెద్ద వరం అని అభివర్ణించారు. నంబర్ 13 తిరుపతి నుండి బివి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 9703129251 అనే నంబర్ నుంచి ఫోన్ చేసి కిక్ బుక్స్ అంటే నేను రాసిన పుస్తకాలు సూపర్గా ఉన్నాయి అని చెప్పారు. ఇతను సినిమా యాక్టర్ మోహన్ బాబు నిర్వహించే శ్రీ విద్యానికేతన్ నర్సింగ్ కాలేజీలో BSc చదువుతున్నాను అని అప్పట్లో చెప్పడం జరిగింది. నంబర్ 14 హైదరాబాద్ నుండి రాజశేఖర్ అనే వ్యక్తి 9704605955 అనే నంబర్ నుంచి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ రాసిన పుస్తకాలు చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కూడా జాయిన్ అవుతానని చెప్పారు. నంబర్ 15 హైదరాబాద్ నుండి రోహిత్ శర్మ అనే వ్యక్తి 9291449626 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అంటే నేను రాసిన పుస్తకం ఇది చాలా బాగుంది, ఇంతవరకు ఇలాంటి పుస్తకం చూడలేదు అని చెప్పారు. ఇది అత్యుత్తమ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం అని చెప్పారు. నంబర్ 16 ప్రకాశం జిల్లా జే పొంగులూరు రాణిగారం అనే గ్రామం నుండి గుమ్మరి వెంకట్రావు అనే వ్యక్తి 9703798492 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ రాసిన పుస్తకాలు బాగున్నాయి అని చెప్పారు. ఇవి నవతరాన్ని మార్చివేస్తాయి అని కూడా అన్నారు. నన్ను బాగా స్పందింపజేసే ఈ పుస్తకాలు అని కూడా చెప్పడం జరిగింది. నంబర్ 17 హైదరాబాద్ KPHP కాలనీ నుండి రజని మరియు మానస అనే MCA చదివే విద్యార్థినులు 9701416330 అనే నంబర్ నుండి ఫోన్ చేసి నేను రాసిన పుస్తకాలు బాగున్నాయి, కోచింగ్ చేరతాం అని చెప్పడం జరిగింది.
నంబర్ 18 వైజాగ్ నుండి రవికుమార్ అనే వ్యక్తి 9908882838 అనే నంబర్ నుంచి ఫోన్ చేసి కిక్ బుక్స్ అంటే నేను రాసిన పుస్తకాల పేర్లు కిక్ బుక్స్ అంటారు, నేను రాసిన పుస్తకాలని కిక్ బుక్స్ బాగున్నాయి అని చెప్పారు. నంబర్ 19 ఒంగోలు నుండి అంజయ్య అనే వ్యక్తి 9848728208 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కిక్ బుక్స్ చాలా చాలా బాగున్నాయి అని చెప్పారు. నంబర్ 20 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి రవికుమార్ అనే వ్యక్తి 9703258454 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కిక్ బుక్స్ బాగున్నాయి, కోచింగ్ కావాలి అని చెప్పడం జరిగింది. నంబర్ 21 ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామం నుండి శ్రీను అనే వ్యక్తి 9989252123 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ రాసిన తల్లిదండ్రులపైనే పిల్లల విజయం అనే పుస్తకం బాగా నచ్చింది అని చెప్పారు. 22 గుంటూరు నుండి రమణారెడ్డి అనే వ్యక్తి 9866490042 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ గారి దగ్గర పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. 23 విజయవాడ సమీపంలోని ఎరికేపాడు నుండి బాలస్వామి అనే వ్యక్తి 9490965056 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ రాసిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పుస్తకం చాలా బాగుంది అని ప్రశంసించారు. ఈయన భాష్యం స్కూల్లో పనిచేస్తున్నాను అని చెప్పారు. 24 విశాఖపట్నం నుండి ఉమా అనే వ్యక్తి 9959855837 మరియు 089127555189 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కిక్ బుక్స్ చాలా బాగున్నాయి, కోచింగ్లో చేరతాను అని చెప్పడం జరిగింది. 25 కడప జిల్లా మైదుకూరు నుండి ఒక వ్యక్తి 08564255856 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కిక్ బుక్స్ సూపర్ అని చెప్పారు. 26 విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని దిమిలి గ్రామం నుండి గోపాలకృష్ణ అనే వ్యక్తి 9985574704 అనే నంబర్ నుండి ఫోన్ చేసి కోనపరెడ్డి హరిప్రసాద్ పేరుతో ఏ పుస్తకం వచ్చినా కొని చదువుతాను, ఆయన పుస్తకాలు నా జీవితాన్ని మార్చినాయి అని చెప్పారు. 27 మహబూబ్ నగర్ నుండి జావేద్ అనే వ్యక్తి ఫోన్ చేసి కిక్ బుక్స్ బాగా నచ్చినవి, కోచింగ్ చేరతాను అని చెప్పారు. సో కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. క్వశ్చనింగ్ వర్డ్స్ తెలుసుకున్నాము, మిగతా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్ హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్.